భర్తను చంపి సూట్ కేసులో రవాణా. ఎవరు కావాలి? థ్యాంక్స్ బాబు, నీ సాయం మర్చిపోలేదు. థ్యాంక్స్ ఏముంది మేడం, మా తాత ఎప్పుడు చెప్తుండేటోడు ఏదైనా సాయం చేస్తే 9 నెలలు గుర్తుండేటట్టు చేయమని. ఈ కూరగాయల సాయం ఏముంది మేడం, కూర అయిపోతే మర్చిపోతారు. అంతకన్నా పెద్ద సాయం మాకొద్దు బాబు. వచ్చి ఊరుకోండి, వాళ్ళ తాతయ్య చెప్పారంట. అబ్బాయి అంటున్నాడా ఏంటి? ఉంటా మేడం. బాబు ఏదైనా కావాలంటే అడుగు, అది అసలే సహాయకుల కుటుంబం. మా తాత ఎప్పుడు చెప్తుంటాడు మేడం, సహాయం ఎప్పుడు సాయంత్రమే అడగమని. మీ తాత మంచోడు. సహాయం అడగడానికి సాయంత్రం అయితే ఏముంది, కొంచెం అటు ఇటు అయితే ఏముంది, నువ్వు ఎప్పుడైనా అడగచ్చు. మాది అసలే సహాయకుల కుటుంబం. సుభద్ర సుభద్ర సుభద్ర, అసలు ఆ అబ్బాయి ఎవరు? ఎవరు చెప్తాను, ఆగండి. అరే ఫస్ట్ టాబ్లెట్ వేసుకోండి. మీరు మొన్న ఊరెళ్ళినప్పుడు పైన రూమ్ లో కొత్తగా అద్దెకు దిగాడు. నేను లేని చూసేది ఎందుకు దిగుతారేంది సుభద్ర? చాలా ఆపండి. అబ్బాయి పేరు సాయి, సాయానికి మరో రూపం. అబ్బా ఆపు సుభద్ర, వాని సాయం సాయంత్రాల గోల. ఆంటీ ఆంటీ, సాయిబాబు వస్తున్నా, మీరు ఇక్కడే ఉండండి. సుభద్ర సుభద్ర, ఆంటీ సాయంత్రం మార్కెట్కి వెళ్దామన్నారు కదా. సాయంత్రం పోదామన్నా కదా. సార్కి సాయంత్రం వంట చేయాలి, 7 గంటలకే తింటాడు, 7:30 వరకు పడుకుంటాడు. 7:30 తర్వాత వెళ్దాం. సరే ఆంటీ. సుభద్ర వీలైనంత త్వరగా నువ్వు రూమ్ ఖాళీ చేయాలి. నువ్వు ఇంకేం మాట్లాడద్దు, ఖాళీ చేపించేసే సుభద్ర. నేను ఏమంటున్నా అంటే ఇగో తొందరగా ఖాళీ చేపించేసేయి. నేను ఇగో నేను ఖాళీ లే 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 కాల్ చెప్పిద్దాం, లే దా. యారంలో కాల్ చెప్పాలి చూడు. అన్మయ్య, నీ అనుమానము ఇంకా నన్ను ఆపుకో. మంది చూస్తే ఏమనుకుంటారు? ముసలోని వైపు నొగ్గిందని ఉండొద్దా? నిద్రలో జరిగినంత మాత్రాన నిజం అయిపోవు. నిద్రలో అనుమానమే నిజంగా అనుమానమేనా? ఈ అనుమానము కానీ చాలదాని మోగాన్ని చేసుకుంటే సచ్చినట్టే అంటారు. వండుకో, యారంలో వండుకుంటావు వండుకో. కిందికి వచ్చిన ఆట కాళ్ళు ఇరుగుతాయి.